హాయ్ అండి, అందరికీ నమస్కారం. మా దుర్గమ్మను ఒక చిలుక వచ్చి అడిగిందంట. దుర్గమ్మ దుర్గమ్మ, జీవితంలో పైకి ఎదగాలంటే ఎలా ఉండాలి, మనుషులు ఎలా కష్టపడాలి అని అడిగిందంటండి. అప్పుడు మా దుర్గమ్మ చాలా చక్కగా నవ్వుతూ సమాధానం ఈ విధంగా ఇచ్చిందంట. ప్రకృతి సనాతన ధర్మం, సనాతన ధర్మమే ప్రకృతి అని ఎందుకంటారో తెలుసా చిలుక? అసలు చెట్టు చూడండి, ఆ చెట్టు బయటికి మనకు కనబడేలా ఎంతగా ఎదుగుతుందో, భూమి లోపల ఎవ్వరికి కనబడకుండా కూడా అంతే విస్తరిస్తుంది. పైన శాఖోపశాఖలుగా విస్తరించిన కొమ్మలతో, లోపల వేర్లతో రెండు వైపులా పెరిగినప్పుడే మనకు మహావృక్షంలాగా కనబడుతుంది. చీకటిలో మగ్గిపోతూ బురదలో కురుక్కుపోయిన భూమి లోపలి విత్తును చీల్చుకొని వేర్లు బయటికి వస్తాయి. ఇంకా ఇంకా మట్టి లోపలికి చొచ్చుకుపోతాయి. అదే సమయంలో భూమిని చీల్చుకుంటూ లేత మొలక కూడా పైకి వస్తుంది. అంటే రెండు వైపులా ఏకకాలంలో ఎదుగుతుందన్నమాట. ఎవరికీ కనబడని కష్టం అనుభవిస్తేనే అందరికీ కనబడే ఇష్టమైన మొక్క బయటికి వస్తుంది. అంతెందుకు చిలుక, ఈ క్రికెట్లో ఈ బ్యాట్స్మెన్ కొట్టే సిక్సర్ వెనుక అతను సంవత్సరాల తరబడి చేసిన కఠోరమైన సాధన దాగి ఉంటుంది. ఏది మనుషులకు తనంతా తాను రాదు. శోధించి సాధించుకున్న తర్వాతనే ఏదైనా సాధించవచ్చని కూడా మహాకవులు చెప్పే ఉన్నారు కదా మనుషులకు. ఇక కష్టపడితేనే ఫలితం దక్కుతుంది చిలుక. ఆ విషయము మనుషులు గుర్తుపెట్టుకోవాలి. పైగా బయట ప్రపంచానికి కనబడేదే మా ఫోటో, ట్రాఫిక్ విజయం మాత్రమే. నిజానికి ఆ మనుషుల కష్టం, వారి యొక్క త్యాగం, వారి యొక్క బాధలు ఎవ్వరూ పట్టించుకోరు. ఎవరికి అసలు అక్కరే లేదు. విజయం సాధించిన రోజు ఎవరైనా ఆ మనుషుల మాట వినాల్సిందే. అదే ఓడిపోతే వారి వైపు కన్నెత్తి కూడా చూడరు ఈ మనుషులు. ఎందుకంటే విజయానికి అందరూ చుట్టాలే, ఇక అపజయం ఎప్పుడు అనాథ కనుక. అందుకే తాత్కాలిక సరదాలు, సంతోషాలపై దృష్టి తగ్గించి ఎవ్వరేమనుకున్నా సరే పట్టించుకోకుండా మనుషుల కోసం మనుషుల పట్టుదలగా కృషి చేస్తే విజయం సొంతమవుతుంది అని ఆ చిలుకకు ఈ దుర్గమ్మ తల్లి వివరించిందంట. నిజమే కదండి, ఈ విషయానికి వస్తే ఆ తల్లి ఎంత చక్కగా వివరించింది. అంతెందుకు, ఈ తల్లికి ప్రసాదించిన ఆ పువ్వులు, ఆ తల్లికి అలంకార రూపంలో ఉన్న ఈ పువ్వుల మొక్కల గురించే మాట్లాడుకుందాం. విత్తనంగా ఉన్నప్పుడు చీమలు సైతం తినాలనుకున్నాయి. మొలకెత్తగానే లేత చిగుళ్లను పక్షులు కొరకాలని చూస్తున్నాయి. ఎదిగే మొక్కల ఆకుల్ని, కొమ్మల్ని పశువులు నమిలేస్తాయి. వాటన్నిటిని తట్టుకొని ఒక మహావృక్షమై ఆ వృక్షానికి పువ్వులై ఈరోజు ఈ తల్లికి అలంకార రూపంలో నిలిచాయి. ఆ చెట్టు ఎంత కష్టపడితే తనకు పూసిన పువ్వులు ఈ తల్లికి అలంకారంగా వచ్చి ఉంటాయి. ఆలోచన చేసుకోవాలి. రాగి చెట్టు మహావృక్షమై నిలబడినప్పుడు ఆ రాగి మొక్క నుంచి ఎంత ఎత్తుకు మహావృక్షమై నిలబడిందో, తర్వాత అప్పుడు అనేక సమస్త జీవరాశులు ఆ రావి చెట్ల పండ్లను తిని దాని నీడలోనే సేద తీరుతాయి. అంతెందుకు, మనుషులం మనం కూడా ఆ రావి చెట్టు యొక్క ఆక్సిజన్ లేనిది ఉండం. భూమిపై అత్యధికంగా ఆక్సిజన్ ఇచ్చేది రావి చెట్టే. మరి రావి చెట్టు అంటేనే నారాయణుడే రావి చెట్టు. ఇక ప్రకృతితోటి, ప్రతి చెట్టుతోటి మన సనాతన ధర్మం ముడిపడింది. ప్రకృతే సనాతన ధర్మం అనడానికి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి? ఇక మనుషుల గురించి చిలుక అడిగిన దానికి ఈ దుర్గమ్మ తల్లి ఎంత చక్కగా సమాధానం చెప్పింది చూశారు కదండి. మా ఛానల్ మీకు కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా సురేశ్వరి కాళీమాత ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు కొత్తలో సనాతన ధర్మం ఏంటి, ముసలులాగా ఆ ఛానల్ ఏంటి, అసలు ఎవరు చూస్తారు, గుడికి వెళ్ళడమే కష్టం, అలాంటిది టైం కేటాయించి ఈ సనాతన ధర్మం, ఈ వీడియోలు ఇవన్నీ చూస్తారా అని అన్నారండి. కానీ నేను అవేవీ పట్టించుకోలేదు. ప్రకృతితోటి మమేకమైనప్పుడు ఆ ప్రకృతి మనకు దారి చూపిస్తుంది. నా వంతుగా నేను సనాతన ధర్మానికి మన పిల్లలకు నేర్పించాలి. మన సమాజంలో అసలు ఒక షెడ్యూల్ కులాలకు చెందిన కులాలను గుడిలోకి రానియకపోవడం వల్ల క్రైస్తవులు వారి మతంలోకి తీసుకొని ఫస్ట్ ఏ ఊరికన్నా వెళ్ళాలంటే ఫస్ట్ మనకు ఆంజనేయ స్వామి గుడి దర్శనం ఇచ్చేది.
కానీ ఇప్పుడు దురదృష్టవశాత్తు ఏం జరుగుతుందంటే ఏ చిన్న విలేజ్కి వెళ్ళినా కూడా అక్కడ ఫస్ట్ ఆ చర్చిని చూసిన తర్వాతే మనం ఊర్లోకి అడుగు పెట్టాల్సి వస్తుంది. ఇక చూస్తూ ఉండలేక నా సురేశ్వరి కాళీమాత ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది. మన వంతుగా మనం కృషి చేస్తే ఆ ప్రకృతి మాత మనకు తప్పకుండా సహాయపడుతుంది. అది నేను బలంగా నమ్ముతాను. కాబట్టి ఒక అడుగు నేను ముందరికేసిన ఆ దుర్గమ్మే నాతో ఈ ఛానల్ స్టార్ట్ చేయించింది. నాకు తెలిసిన విషయాలను నేను తెలుపుతున్నాను. జై శ్రీరామ్.